నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన రుచితో సింపుల్‌గా చేసుకునే చిల్లీ మటన్ పులావ్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్ ప్రాసెస్‌తో చేసిన ఈ మటన్ పులావ్ టేస్ట్ బిర్యానీతో పోటీ పడేలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఫిదా అయిపోతారు. అంత బాగా నచ్చేస్తుంది. అంతేకాదండి, ఈ మటన్ పులావ్ చేయడానికి ముందుగా మటన్‌ని కలిపి పెట్టాల్సిన పని కూడా లేదు. తినాలనిపించిన వెంటనే చేసుకోవచ్చు. ముక్క మెత్తగా ఉడికిపోయి అన్నం పొడి పొడిగా గుమగుమలాడుతుంది. మీరు కూడా మంచి రుచికరంగా తనివి తీరా కమ్మగా తినాలనుకుంటే డెఫినెట్‌గా ఈ మటన్ పులావ్‌ని ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ మటన్ పులావ్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను అర కేజీ వరకు మటన్‌ని తీసుకున్నాను. సో, ఇలా తీసుకున్న మటన్‌ని శుభ్రంగా కడిగి రెడీగా పక్కనుంచండి. ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ మటన్‌కి 400 గ్రాముల బియ్యం తీసుకుంటున్నాను. కప్పు కొలతతో 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా బాస్మతి రైస్‌తో చేసుకుంటే ఇంకా బావుంటుంది. ముందుగా ఈ బియ్యాన్ని 1, 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను తీసుకొని అరగంట సేపు నానబెట్టండి. అలాగే ఈ మటన్ పులావ్‌ని మంచి టేస్టీగా చేసి ఈ మ్యాజిక్ మసాలాని ఇప్పుడు తయారు చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అర టేబుల్ స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ సోంపును తీసుకోండి. సోంపు ఇందులో ఎక్స్‌ట్రా టేస్ట్ ఇస్తుందండి. కాబట్టి డెఫినిట్‌గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 6, 7 లవంగాలను, 4, 5 యాలక్కులను, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని తీసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్‌గా బరగ తెలిసేలా ఇలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కల్ని, 20, 25 పొట్టు చేసిన వెల్లుల్లిపాయలని తీసుకొని గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను ఒక ఫుల్ ఎల్లిగడ్డని తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేశాక ఇందులో నుండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని పక్కనుంచండి. దీన్ని మనం తర్వాత వాడతాం. ఇప్పుడు ఇందులోకి 7, 8 పచ్చిమిరపకాయలని అడ్డంగా కట్ చేసి తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. సో, ఇలా గ్రైండ్ చేశాక దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు మటన్‌ని ఉడికించడానికి కుక్కర్‌ని తీసుకోండి. కుక్కర్‌లో అయితే త్వరగా అయిపోతుంది. అలాగే మటన్ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కడిగిన మటన్‌ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని తీసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టిన మ్యాజిక్ పొడిని కూడా తీసుకోండి. అలాగే కొన్ని నేను మసాలాలను గ్రైండ్ చేయలేదు. డైరెక్ట్‌గా వేద్దామని. అవొచ్చేసి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జాపత్రి, 1 స్టార్ అనైసా, ఒక బడి ఇలాయచి, 15, 20 మిరియాలను తీసుకోండి. మీరు కావాలంటే వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఎప్పుడైనా డైరెక్ట్‌గా వేస్తాను కాబట్టి డైరెక్ట్‌గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపుని, తరిగిన ఉల్లిపాయల్ని ఒక పావు కప్పు వరకు తీసుకోండి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని మటన్ ముక్కలకు పట్టేలా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి మెజరింగ్ కప్‌తో ఒక 3 కప్పుల నీళ్లను తీసుకోండి. టోటల్‌గా ఒక 600 ఎంఎల్ వరకు నీళ్లను వాడుతున్నాను. మీరు ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని తీసుకుంటారో అదే గ్లాస్‌తో 1కి 1.5 గ్లాస్ నీళ్లను తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా తీసుకున్నాక మరొకసారి బాగా కలిపి మటన్‌ని మెత్తగా ఉడికించండి. ఒక 4 విజిల్స్ చేశారంటే మటన్ మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. మనం ఇలా మటన్ ముక్కని తీసుకొని నొక్కి చూస్తే ఈజీగా తెలిసిపోతుందండి. మనకు మటన్ ముక్క మెత్తగా ఉడికిపోవాలి. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ 1, 2 విజిల్స్ చేసి తీసుకోండి. నాకైతే ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్‌ని అలాగే ఇందులో ఉన్న సూప్‌ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక కుక్కర్‌ని మళ్ళీ ఒకసారి కడిగి ఇదే కుక్కర్‌లో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, మరో 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఈ నెయ్యి, నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి లైట్‌గా స్పైసెస్‌ని తీసుకుంటున్నాను. స్పైసెస్ వచ్చేసి 4, 5 లవంగాలు, 2, 3 యాలక్కులు, ఒక స్టార్ అనీసా, జాపత్రి, బడి ఇలాయచి, దాల్చిన చెక్కను తీసుకుంటున్నాను. ఎక్స్‌ట్రాగా మసాలా పొడి వేయట్లేదు కాబట్టి ఈ టైంలో ఇలా లైట్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తరిగి తీసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వస్తున్నాయనేటప్పుడు మనం ఉడికించిన మటన్ ఉంది కదా, అందులో నుండి మటన్ ముక్కలను జాలిగరిటెతో ఇలా తీస్తూ కుక్కర్‌లోకి తీసుకోండి. సూప్ పడకుండా ఓన్లీ మటన్ ముక్కల్ని మాత్రమే తీసుకొని ఫ్రై చేయండి.
అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిరపకాయల్ని, ఒకటి తరిగిన టమాటా ముక్కల్ని, అలాగే పక్కన పెట్టిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఇలా కాస్త ఫ్రై చేశాక, ఇందులోనే బాగా కలిపిన ఒక ముప్పావు కప్పు పెరుగుని, అలాగే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని తీసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 4, 5 ఎండుమిరపకాయల్ని గ్రైండ్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే అర టీ స్పూన్ కారమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి తక్కువ మంట పైన ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మటన్ ముక్కలు ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయ్యి మంచి రుచిగా వస్తాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి పక్కన మిగిలిపోయిన మటన్ సూప్ ఉంది కదా! దాన్ని నేను ఫిల్టర్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే వేస్తే ఆ మసాలాతో కొంచెం బిబ్బిరిగా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఫిల్టర్ చేసి తీసుకోండి. మనం తీసుకున్న రైస్‌కి ఒక 3 కప్పుల సూప్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు సూప్ తక్కువగా వస్తే పైనుండి నీళ్లు వేసి ఒక 3 కప్పుల వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇది కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఎప్పుడైతే ఇలా ఉడుకుతూ ఉంటుందో ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్‌ని తీసుకోండి. నీళ్లు పడకుండా నానబెట్టిన రైస్‌ని మాత్రమే తీసుకొని ఒకసారి స్లోగా కలపండి. ఇప్పుడు రైస్‌కి సరిపడా ఉప్పుని తీసుకుందాం. మనం తీసుకున్న ఇంత రైస్ అలాగే మటన్ క్వాంటిటీకి స్టార్టింగ్ ఒక టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నాం కాబట్టి ఈ టైంలో 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని ఒకసారి కలిపి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి. నాకైతే ఉప్పు కరెక్ట్‌గా సరిపోయింది. మీకేమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి మరొకసారి కలిపి ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూతకున్న విజిల్‌ని రబ్బర్‌ని పెట్టి కవర్ చేసి హై ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్‌లోని గాలంతా పోయాక మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి మంచి గుమగుమలాడుతూ చిల్లీ మటన్ పులావ్ తయారైపోయింది. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి. తింటున్న కొద్దీ నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. మంచి ఫ్లేవర్‌తో అలా అని మరీ స్పైసీగా ఉండదు. మరీ మసాలా కూడా అనిపించదు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన పులావ్‌ని వేడి వేడిగా పక్కన మరేమీ లేకపోయినా కమ్మగా, తృప్తిగా తినేయొచ్చు. మీరు కావాలంటే కొంచెం పెరుగు రైతాతో లేదా బిర్యానీ గ్రేవీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా సండే అయినా మరెప్పుడైనా మంచి రుచిగా తినాలనుకుంటే ఈ మటన్ పులావ్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.